హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యాచురల్ బ్యూటీ వరల్డ్. నేను మీ మాధవినండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు అయితే మీకు మంచి మంచి హోమ్ టిప్స్ తోటి మీ ముందుకు వచ్చాను. మరి లేట్ చెక్కిన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మనం రోజు వాడే అద్దాలకి వాటికి నూనె మరకలు పడినప్పుడు ఎలా క్లీన్ చేసుకోవాలన్నది వీడియోలో అయితే చూపిస్తానండి. మనం ఇంట్లో వాడుకునే పౌడర్ని దానిపైన చల్లుకొని ఒక వైట్ కలర్ క్లాత్ తీసుకొని ఇలా తుడుచుకున్నట్టయితే మనకి చాలా బాగా క్లీన్ అవుతుంది. కాలిన్తో కూడా పని లేదు. కాలిన్తో గ్లాసెస్లన్నీ క్లీన్ చేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇలా పౌడర్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు. రూపాయి ఖర్చు లేకుండా ఉంటుంది. తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది. చూసారు కదా ఎంత బాగా క్లీన్ అయిందో. మరొక టిప్లోకి అయితే వెళ్ళిపోదాము. మనం ఎటైనా జర్నీ చేసేటప్పుడు హ్యాండ్ బ్యాగ్లో మనం ఎన్నో రకాల వస్తువులు పెట్టుకుంటాము. అలాగే బట్టలు కూడా పెట్టుకుంటూ ఉంటాము. అలాంటప్పుడు వాటర్ బాటిల్ పెట్టుకున్నప్పుడు వాటర్ అనేది పడిపోయి బట్టలు అనేది తడిచిపోతూ ఉంటాయి. అలా పడిపోకుండా ఉండడానికి ఈ చిన్న టిప్ ట్రై చేయండి. యూజ్ అవుతుంది. బాటిల్ని పెట్టుకొని అందులో ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని మన సేఫ్టీ పిన్ తోటి ఆ బాటిల్కి రబ్బర్ బ్యాండ్ని ఇలా పెట్టేసి ఒక సైడ్కి సేఫ్టీ పిన్తో ఇలా పెట్టుకున్నట్టయితే బాటిల్ అనేది మనం పడిపోయిన వాటర్ అనేది పడిపోకుండా ఉంటాయి. తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి. యూజ్ అవుతుంది. జర్నీ చేసేటప్పుడు బాటిల్ మనం ఎక్కడ పెట్టినా హ్యాండ్ బ్యాగ్ అనేది పడిపోతూ ఉంటుంది కదండి. అలా పడిపోకుండా ఉండడానికి ఈ టిప్ అయితే యూజ్ అవుతుంది. తప్పకుండా దీన్ని అయితే ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చినట్టయితే చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. చూసారు కదండి. ఇలా పెట్టుకోవడం వల్ల మనం బాటిల్ అనేది పడిపోయినా వాటర్ పడిపోకుండా చాలా నీట్గా ఉంటుంది. మరొక టిప్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇలాంటి ఎరేజర్ తోటి మనం స్విచ్ బోర్డులు అనేవి క్లీన్ చేసుకోవచ్చండి. ఎలా చేయాలనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. ఇలా ఎరేజర్ తోటి స్విచ్ బోర్డులు అలాగే మెయిన్ ఆఫ్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి. తడి క్లాతులతో మనం అయితే క్లీన్ చేయలేము కాబట్టి ఇటువంటి రబ్బర్స్ తోటి కూడా మనం క్లీన్ అయితే చేసుకోవచ్చు. దానిపైన ఉన్న మురికంతా పోయి చాలా బాగా క్లీన్ అవుతుంది. షాక్ అనేది కూడా కొట్టకుండా ఉంటుంది. ఒకసారి అయితే దీన్ని కూడా ట్రై చేయండి. అలాగే వైట్ కలర్ స్విచ్ బోర్డులు అనేవి వైట్ కలర్లో ఉంటేనే చాలా నీట్గా కనిపిస్తూ ఉంటాయి కదండి. ఇలా కూడా క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదా దానిపైన మురికి మనకు కనిపించకుండానే ఎంత ఉందో ఇలా క్లీన్ అయిపోతుంది. తప్పకుండా ఇది టిప్ ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చినట్టయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి. మరొక టిప్లోకి అయితే వెళ్ళిపోదాము. మనం ఇలాంటి చైన్లు వేసుకున్నప్పుడు ఇలాంటి చైన్లనే కాదండి, చాలామంది గోల్డ్ చైన్లు కూడా వేసుకొని జర్నీ చేస్తూ ఉంటారు. వాటికి ఉన్న లింక్ అనేది జారిపోయి ఎక్కడో పడిపోతూ ఉంటుంది. మనం దాన్ని అంతగా పట్టించుకోము కదండి. అలా కాకుండా ఉండడం కోసం నేను చిన్న టిప్ అయితే చెప్తాను. దీన్ని ట్రై చేయండి. మీకు లింక్ అనేది ఊడిపోకుండా చాలా స్టిఫ్గా ఉంటుంది. మనం హెయిర్ రింగ్ పెట్టుకునేటప్పుడు రోల్డ్ గోల్డ్ వాటికి ఇలాంటి రబ్బర్ హెయిర్ రింగ్స్ బ్యాక్ సైడ్ వస్తూ ఉంటాయి కదండి. వాటిని తీసుకొని మనం ఈ లింక్కి ఇలా పెట్టేసి గట్టిగా వద్దినట్టయితే లింక్ అనేది ఊడిపోకుండా చాలా స్టిఫ్గా ఉంటుంది. అలాగే చిన్నపిల్లలకి పెడుతూ ఉంటాం గోల్డ్ చైన్లు అనేవి. ఎక్కడ పడిపోతుందని భయపడుతూ ఉంటాం. ఇలా పెట్టినట్టయితే చాలా సేఫ్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మరొక టిప్లోకి అయితే వెళ్ళిపోతాము. మనం శారీ కట్టుకున్నప్పుడు ఇలాంటి సేఫ్టీ పిన్ పెట్టుకుంటే దారాలు అనేటివి పోగులు అనేటివి బయటకు వస్తూ ఉంటాయి మనం కంగారులో తీసుకున్నప్పుడు. అలా సేఫ్టీ పిన్ అనేది చీరలోకి ఇరుక్కుపోకుండా ఉండడానికి ఈ టిప్ అయితే ట్రై చేయండి. మీకు యూజ్ అవుతుంది. ఇలాంటి స్టిక్కర్స్ పెద్ద స్టిక్కర్స్ ఉంటాయి కదండి, దాన్ని తీసుకొని సేఫ్టీ పిన్కి పెట్టుకొని మనం శారీకి పెట్టుకున్నట్లయితే దారాలు అనేటివి రాకుండా చీర అనేది ఖరాబ్ అవ్వకుండా చాలా బాగా ఉంటుందండి. ఈ టిప్ అయితే లేడీస్ అందరికీ ఎంతగానో ఉపయోగపడుతుంది. తప్పకుండా ఈ టిప్ని కూడా ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చినట్టయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. చూసారు కదా, ఇలా అయితే పెట్టుకోవచ్చు. మరొక టిప్లోకి అయితే వెళ్ళిపోదాం. మనం కారం ఈ సమ్మర్లో కారం అనేది పట్టించుకుంటూ ఉంటాము. అది మరి ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే ఈ టిప్ కూడా ట్రై చేయండి. మీకు కారం అనేది సంవత్సరం పాటు కలర్ పోకుండా అలాగే పురుగు పట్టకుండా ఉంటుంది. అందులో కొంచెం మనం రోజు వాడుకునే సాల్ట్ ఉంటుంది కదండి,
వంటల్లో వాడుకునే సాల్ట్ దాంట్లో ఒక 2-3 స్పూన్లు వేసుకొని కలిపి పక్కన పెట్టేసుకున్నట్టయితే చక్కగా దానిపైన మూత పెట్టి టైట్గా పక్కన పెట్టుకుంటే మనకి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోకపోయినా చాలా రోజులు నిల్వ ఉంటుంది, కలర్ కూడా పోకుండా ఉంటుంది. ఈ టిప్పు మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది, లేడీస్కే కాదు ఎవరికైనా ఉపయోగపడుతుంది. ఈ టిప్ నచ్చినట్టయితే చిన్న లైక్ ఇవ్వండి. అలాగే నేను చెప్పిన ఈ టిప్స్ అన్నింటిలో మీకు ఏ టిప్ నచ్చింది అన్నది నాకు కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. అలాగే ఈ టిప్ నచ్చినట్టయితే చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.